గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం గోదావరికంలో కళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమాఖ్య 37వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఆర్సీవై క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ కళా ఉత్సవాలను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఈర్ల జాన్ సామ్యుయల్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరు మధు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గోదావరికని ప్రాంతంలో కళాకారులు, కళా సంస్థలకు కొదవలేదని అన్నారు. సినీ, టీవీ రంగంతో పాటు కళారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం నుండి ఎంతోమంది కళాకారులు కీర్తి గడించారని చెప్పారు. ఈ ప్రాంత కళాకారుల సౌకర్యార్థం కళాభవన్ ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవ చూపాలని కోరారు. వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ఇళ్ల నిర్మాణానికి భూములు కేటాయించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య అనేటువంటి నామకరణాన్ని వాళ్ళు నిర్ణయించి మరి సుబ్బారెడ్డి గారి నోట ప్రకటించడం జరిగింది. అయితే వీళ్ళు 94లో మొత్తం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ముందుగా అంతకు తెలియలేదు కాబట్టి 94 ప్రకారంగా 35వ వార్షికోత్సవం అనుకున్నాము. కానీ మళ్ళీ కొప్పుడుపదన్న గారు తెలియలేదు. ఇది మే 5వ తారీఖున పక్కా మేము 1988లో నామకరణం చేసినామనేసరికి సరే అప్పుడే స్థాపించాం కాబట్టి అప్పటి నుండి లెక్కించుకొని ఇప్పుడు 36 కంపెనీ మొన్న 5వ తారీఖునే ఘనంగా మన ఉత్సవాలు చేసుకునేది. అయితే గవర్నర్ ఎమ్మెల్యే గారి మరి అనుమతి అనేది వారికి ఎక్కువ బిజీ ఉండడం వల్ల దాదాపు 3 నెలల నుండి వారి యొక్క టైం గురించి మనం వెయిట్ చేసి మరి ఇప్పుడు ఈ రోజు మనకు సమయం ఇచ్చారు. కాబట్టి ఈ రోజున మనం ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. చూసుకోబోతున్న ఆశావాసం విషయం కాదు. ఇది అందరూ ఈ యొక్క కృషి పథకాన్ని ఈరోజు రాజేష్ గారు అంతర్జాతీయ స్థాయిలో ఈ వేదికపైన రోజు ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళ నమస్కారం కానివ్వండి, గోదావరి కళా సంఘాల సభ్యులకు సహాయంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్రపతి రాజమోహన్ కానివ్వండి, అదేవిధంగా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అంబేద్కర్ సంఘంలో గారు, గోదావరి కళా సంఘాల ప్రదర్శించిన గారికి, వెంకటరాజులకు, అదేవిధంగా ఇక్కడికి రానుకోండి అనారోగ్యంలో ఉన్నవారు వాళ్ళని మర్చిపోయాడు లేకుండా అనుభవం అన్నగారు సందర్భంగా వీళ్ళు ఎంతో ప్రమాణ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కళాకారులు కళామీద అప్పటి కళామీద మరోసారి తెలుస్తున్నాం. ఎంతో మంది కళాకారులు ఈ ప్రాంతంలో ఉండి చెప్పాడు వారి నిజంగా మాట్లాడుతున్నారు. ఎవరు చేయడం ఫోన్ చేస్తున్నా గోదావరి ప్రాంతంలో ప్రాంతంలో అంటే 10 లక్షల మరి ఎందుకు సత్యంగా ముందుకు వచ్చిందంటే 35 సంవత్సరాలుగా దాదాపు 4 దశాబ్దాలుగా ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్నటువంటి ప్రాంతాన్ని మోసం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అనువిప్పు కావాలని బుద్ధి రావాలని ఉద్దేశంతో చెప్పినట్టు అనుకుంటున్నాను. మనం ఇంతకుముందు పెద్దలు కనుగొన్న వారంగా ముందు రాకుంటే మనమే నష్టం చేసుకొని 10 లక్షల పెట్టి నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు మరి
గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ దామరి శంకర్, తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, కళా సంఘాల సమాఖ్య సలహాదారులు కాశిపాక రాజమౌళి, వ్యవస్థాపక సభ్యులు రేణుగుంట్ల రాజమౌళి, ప్రభుత్వ సాంస్కృతిక సారథి కోఆర్డినేటర్ దయా నర్సింగ్, గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాదిరి వాసు, సంయుక్త కార్యదర్శి గద్దెల శశిభూషణ్, కళాకారులు బోడగుంట వెంకటరాజం, జొన్న రవీందర్, లక్ష్మణ్, జనగామ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.